వేల సంఖ్యలో ఢిల్లీకి చేరుకుంటున్న రైతులు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిరసన తెలపనున్న రైతులు. ప్రతిపాదిత భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తక్కువ ధరకు సబ్సిడీతో కూడిన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులకు భారత మార్కెట్లను తెరవడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేపట్టారు. శంభూ బార్డర్ అంటే పంజాబ్ హర్యానా సరిహద్దు వద్దకు భారీగా చేరుకున్న రైతులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అడ్డుకుంటున్నారు పోలీసులు. నాకు ఉన్న ఒక్క కొడుకు పోయాడు, భర్త కూడా చనిపోయాడు, ఉన్న భూమి కూడా పోతే నేను ఎలా బతకాలి? నువ్వు ఎవట్రా మా భూములు గుంజుకోవడానికి? మేము కబ్జా చేశామని మా మీద అబద్ధాలు చెప్తున్నారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో రైతుల నుండి అక్రమంగా భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. నాకు కొడుకు లేడు, ఉన్నొక్కడు ఊలిపోయిండు, చేసుకున్న భర్త పోయిండు. ఎన్నేళ్ళు దానిలాన్ని మా భూమిలో మేము ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. ఇప్పుడు ఏడ్పిస్తున్నాడు. నువ్వు గెలుంబా అని ఎవడొచ్చిండు, నిన్ను పిలిచినమ్మా, నీ కోట్లేస్తాం గోషిగా అన్నమ్మా. ఇదే సాడి మీద ఇట్లా గుంపు గుంపు ఊన్నాం సార్ మేము. మీ చెప్పులు మెడలకేయండి, మీకు కాగితాలు అయిపోతే బుక్కులు ఇస్తా, నేను గెలిపిస్తా అని. దొంగ అయితేనేమో ఉంటాడు అక్కడ, దొర అయితే వస్తాడు అంతే. ఎట్లా మరి అక్కడ పశువులు మీ పంటలు అవన్నీ ఇంకేం పాడైపోయినాయి. 3 జంక్షన్ కట్టేసిరు మమ్మల్ని. భూగోలేదు ఇస్తలేం, మాకు ఆకలి లేదు, తూపలేదు, ఏది లేదు. ఏడిపిస్తున్నాడు. ఇంత పగనా? మా అత్త మామలు ముసలోళ్ళు అయిపోతున్నారు, మేము ముసలోళ్ళం అయినాము. మా కడుపులో పుట్టినోళ్ళే ముసలోళ్ళు అవుతుండ్రు. నువ్వెవడవురా మా ఊరికి వచ్చి ఇంత పని చేసేందుకు? 3 జంక్షన్ నువ్వు టెంట్లు వేపించిన పోలీసు వాళ్ళంతా ఒక్కరు కాదు, 5 మంది వచ్చిర్రు. పోలీసు వాళ్ళు ఎట్లా అయ్యారు మా ఊరాళ్ళు? మేము ఎట్లా బతకాలి చెప్పు? మరి ఇంత ఇసం వేసి డబ్బులు ఇచ్చిపోమ్మా అంతే. 500 గజాలు ఇస్తారంట కదా? 500 ఆయన ఇస్తాడు మాకు. 500 గజాలు ఇస్తా అంటే పోతారా? ఏడికి డబ్బులు ఇస్తా అంటే పోతారా? వాడు రానేవద్దు ఇక్కడ. ఈ ఊరికి వస్తే చెప్పులతో కొట్లాడు, ఈ ఊరికి వస్తే చెప్తానే దెబ్బలు తినిపోతాడు. ఎందుకు? ఎందుకు? మా పని చేసిండు. మీరే గవర్నమెంట్ భూమి కబ్జా చేసిన అంటారు వాళ్ళు. మేమా ఉరుకులాడుకుంటా పోయినాం మేము. అడ్డవాడం సారు అదంతా అబద్ధం, నిజానికి లేరు. అబద్ధమే మాట్లాడుతున్న వాడు. వీడికొస్తే ఊరలో గుడ్ల పెట్టి తాపిచ్చే తోలుతామని కోపం వస్తుంది. ఎట్లా ఎట్లా నిన్న మొత్తము ఊళ్ళోనే ఉన్నారు. నిన్న మీ ఊరు పరిస్థితి ఎట్లా ఉండే అమ్మా? ఎట్లున్నాయి సార్? నూకుడు దబ్బుడు ఒకటే ఉంది. మరి శాతగానే మేము నన్ను పడితే ఒకటే దుబ్బుడు. ఎవడు దాస్తాడో ఎవడు బతాడో ఇట్లా అయిపోయింది మా గతి. మార్పు రావాలని నేను వస్తే మొత్తం అది చేస్తా అభివృద్ధి చేస్తా అన్నారు. ఈ రోజు ఇట్లా మీ భూమిలోకి గుంజుకుంటే ఇంకా మీరు ఏం మహిళల్ని కోటీశ్వరాలని చేస్తామంటారు. ఈ భూములు పోయినాక ఏం కోటీశ్వరాలు? ఇంకేమైతే మేము చేత అయితే సార్, మేము ఏడ బతకాలి, ఏడు కూలుకోవాలి. మేము ఎవరు పిలుస్తారు చెప్పురు మమ్మల్ని? ఉన్నది పోయినాక ఇంకా ఎవరు పిలుస్తారు? మా పిల్లలు ఎట్లా? కొడుకు లేడు, నా మొగలు లేడు, 2 మన్మలు ఉండరు అనుకో. ఆ మన్మలు ఎవరి చేతికి ఎందుకోవాలి? మరి ఇప్పుడు ఏం కట్టం చేసి కూడా ఆదాలు ఇవ్వాలని. ఇప్పుడు ఆ భూమి పోతే ఇంకెక్కడ ఆస్తి ఉందా మీకు? ఏంది మరి ఎట్లా పోతే పరిస్థితి ఏంది మీది? అదే ఉన్నది సార్ మాకు.
మాకు తిండి లేదు, తిప్పలు లేదు. నిన్నటి సంది మొన్నటి సంది ఏడెల్లాడ పిల్లలు లేక అయిపోయినారు. కొంతమంది దవాఖానలోనే పడ్డారు. నిద్ర పడతలే. ఈ నోట్లే మన్ను పోయే గత్తలు లేవా, బీమారు లేవా, మేము చచ్చినట్టు పడతామని అంత బాధ వచ్చింది. అని పిల్లలు అని పెళ్ళ మాడి పోనీగా మా ఉసురు ముట్టి మేము పెళ్లిలైనా ముసలైనాము. ఎన్నడూ ఇట్లా కాలేదు మా ఊళ్ళో. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా మామూలు పెట్టలే. ఇది వరకు ఆయన ఉంటే పట్ట కాయిదాలు వచ్చు, సఫీద్ ఉంటే పట్ట కాయిదాలు వచ్చు. ఎట్లా చేసిరో మైదా కొడుకులు. మా భూమి పోతే మేము ఎలా బతకాలి ఇదేంటని అడిగితే పోలీసులు మమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు. మా భూమి మాకు కావాలి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత మాకు చేసింది ఏమీ లేదు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ భూములు అన్యాయంగా లాక్కుంటుందని కంటతడి పెట్టిన మహిళ. భూమి పోతే ఏం పరిస్థితి ఏం సార్, మేము ఎట్లా బతకాలి? నిన్న అగస్థానం వచ్చిర్రు, మాకేది చెప్పకుండా వచ్చిండ్రు, గేట్లు వీకేసిర్రు. ఎట్లా నీళ్ళు దాపుదామంటే కరెంట్ బంద్ చేసిర్రు. మోటార్లు ఇంత తుక్కాలు పోసుకున్నాము, అది నీళ్ళు పెడదామంటే మా మొగోళ్ళని కొట్టనీకి వచ్చిర్రు పోలీసు వాళ్ళు. ఇక సపోర్ట్ కాకుండా ఇంత దౌర్జన్యం చేసి వచ్చిర్రు. ముందున చెప్పాలి కదా సార్, మాకు వచ్చి మేము ఇట్లా భూములు పోతున్నాయి ఇట్లా అని ముందున చెప్తే మా వాళ్ళు మేము తెలుస్తుండే కదా సార్. మాకేది తెలియకుండా వచ్చి ఇట్లా దౌర్జన్యం చేసి ఇంట్లో పొయ్యి గుండా పెట్టకుండా మా మొగోళ్ళు మాడేళ్ళు మేము ఇదివరకు కూడా ఇట్లా మంచి వైపుకున్నాం సార్. సారు మేము మా మామ సంపాదించిన ఆస్తి సార్. ఇది 40-80 ఏళ్ళ సంది సంపాదించిన ఆస్తి మా మామది. మేము నడమంతరాన చేసుకున్న ఆస్తి కాదు సార్. వీడు చెప్పకుండా ఇట్లా చేసిండు. మాకేం చేసిండు సార్? ఆడొచ్చి మాకేం చేసిండు? ఆడోళ్ళకు ఆధార్ కార్డులకు బస్సుల నంబర్లు ఇచ్చిండు, కానీ మాకేం చేసిండు సార్? ఆడొచ్చి కేసీఆర్ అంటాడు ఏం చేయలే సారు. ఆడపిల్లలకు బస్సు నంబర్లు ఆధార్ కార్డులే చూపించిండు, కానీ మగవాళ్ళను అన్యాయం చేసి అజ్జీ చేసిండు. మాకేం చేసిండు సార్? ఆడు ఏం చేయలేదు మాకు. కేసీఆర్ ఉన్నాగానే ఇంతో అంత మాకింత సాధారణ చేసిండు. ఈయన వచ్చి ఏం చేయలేదు సార్ మాకు. ఎట్లా మరి ఎట్లా చూస్తారు? మీ భూములు కాదంటారు, మాకు మీది కాదంటున్నారు. గవర్నమెంట్ భూమికి మేమేం చేస్తాం? గవర్నమెంట్ భూమి మా అత్తమ్మ సంపాదించి మాకు ఆశించారు. ఆయన ఎట్లా ఇచ్చిండు సార్? ఈ నడమంతరాన్ని వచ్చి ఇచ్చిండు మాకు గిట. మా అత్తమ్మ సంపాదించిన ఆస్తి మాకేం చెప్తారు? రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఆడొచ్చి మాకు వచ్చి ఏం చెప్తున్నాడు? మాకు వచ్చి ఏం చెప్తలేడు. మాకు మీరేం చెప్తారు ఆయనకి? ఏం చెప్పాలి? మాకు భూమి మాకు కావాలి, మాకు ఇది ఇస్తా, ఇది చేస్తా అని చెప్తున్నాడా? ఏం చెప్తలేడు ఆడు. అగస్తాన్ వచ్చిండు, నిన్న పోలీసులను పెట్టి అరెస్ట్ చేసిండు. కట్టెలు పట్టుకొని నడిచే టైంలో ఇంట్లో కాళ్ళ ఆపరేషన్లు సార్ మాకు. కాళ్ళ ఆపరేషన్లు మాకు ఆపరేషన్ పెట్టుకొని మేము భూములు కన్నా కష్టాలు ఒడ్లు వరాలు తీసుకుంటా మేము బతికినాం సారు. మొత్తం మామూలతోటి కొట్టుకుంటా దెబ్బలు తినుకుంటా ఆస్తి సంపాదించిన సారు. ఇది నడమంతరాన్ని వచ్చి ఇట్లా చేసిండు. కాంగ్రెస్ వద్దు ఇట్లా అవుతుంది అనుకున్నారా? మేము అనుకోలే సారు. ఈడేం చేయలేదు మాకు వచ్చి. మాకు కేసీఆర్ ఇంత అంత చేసిండు, కానీ ఈడేం చేయలేదు మాకు వచ్చి. ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా మరి? మాకు ఇబ్బంది. భూమి పోతే ఎక్కడ బతకాలి? ఎక్కడ బతకాలి ఆయనే చూపియాలి. భూములు ఉన్నాయి మాకు ఏడలేదుగా, ఏడలేదు. మాకు ఈయనే మా ఊళ్ళోనే ఉన్నది, అంతే. మాకు ఏడలేదుగా. ఇబ్బంది మొత్తానికి ఈడనే. ఇదే ఊరు, ఇదే భూములు మాకు. రేవంత్ రెడ్డి తమ భూములు గుంజుకోవడంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళా రైతు. రేవంత్ రెడ్డి వచ్చాకే మా ఊరికి పాపం తగిలింది. అన్ని భూములు గుంజుకుంటున్నాడు, అన్ని కూలగొడుతున్నాడు. పొలం దగ్గరికి పోయిన మమ్మల్ని పిట్టలను పట్టుకుపోయి వాళ్ళ బండ్లలో వేసి అరెస్టు చేశారు. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఎట్లా ఉండే? ఇక్కడ నింపుకపోతూనే ఊరు, అక్కడ దించుతానే ఊరు, నింపుకపోతూనే ఊరు, బావుల కాడుకొని పోయారు, మమ్మల్ని బయటకు వెళ్ళని పోయారు. నిన్న మా పరిస్థితులు సారు, మా బాధలు కాపు, మా పిల్లలు మమ్మల్ని ఏడా చూస్తారు, ఏం నడుపుతారు, ఎవరు బతుకులు వాళ్ళకి వెళ్ళిపోతారు. మేము ఎవరు పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? పెళ్లిళ్ళు చేయని పిల్లలు ఉన్నారు మాకు. 5 మంది 6 మంది పిల్లలు ఉన్నారు. మేము అదేదో కొని బతికి నిన్న బాయికొని పోయి మాకు పింఛన్లు రాకపోయి ఇప్పుడు కేసీఆర్ పోయినంటే మాకు ఇది ఇబ్బంది. ఈడు వచ్చిందంటే ఇబ్బంది.
ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే అని ఆంటాను పోతిమి వస్తుంది పాండదానికి పోతిమి వస్తుంది నిన్న తీసేసే కరెంటు మీకోసం కాంగ్రెస్ లో పోయినా అంటాడు మమ్మల్ని కాంగ్రెస్ లో పోయిన అంటుండు కానీ మరి ఏది సార్ మరి మాకేం సాయం చేసే మాకేం అన్నారు ఎట్లా మరి మీ పిల్లలు మీరు ఎట్లా బతుకుతారు ఎట్లా బతకాలి సార్ మా భూమి మాకు కావాలి మిమ్మల్ని ఎవరో కోటీశ్వరాలను చేస్తా అంటాడు మేము ఉన్న భూమి తీసుకొని పోతుండు మరి ఎట్లా ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం రేవంత్ చెప్తారు రెడ్డికి మా భూములు మాకు కావాలి మాకు సార్ అని చెప్తాం మీ భూములు మీకు కావాలి కావాలి సార్ మరి వాళ్ళేమో 500 గజాలు ఇస్తాం మీరే ఇంకా కబ్జా చేసిరు మీకు 500 గజాలు ఇస్తామంటారు రాజకీయం అప్పుడు సప్తమ్మ కూడా మాకు 16 ఏళ్ల కింద ఇంద్రరేట్ ఉన్న కాలం నాడు సంధి మా అత్త మామల సంధి అప్పటి సంధి మేము 3-4 తరాల సంధి చేస్తున్నాం కదా సార్ మరి ఇప్పుడు ఇట్లా చేసినాక మేము అడగమా అడుగుతాం మేము అంటే గత ప్రభుత్వాలు ఎవరు మీ జోలికి రాలేదు ఈయన వచ్చినాకనే ఈయననే ఇప్పుడు ఇట్లా ఈ చేతి గుర్తు ఏమని వచ్చిందో ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ పాపం చూడు సార్ అన్ని పూల కొడుతున్నాడు బాయికాడ ఇండ్లు కట్టుకొని మేము ఇంత అది రేపర్ను పెట్టుకొని పూల చెట్లు వేసుకొని ఇంత మేకలను ఇంత భార్యదుడ్డలను అబ్బాయి వేసుకొని మేము బతికేటోళ్ళం మేము ఇక మమ్మల్ని ఇక కరెంట్ తీసేస్తారంటారు తాగనికి నీళ్ళే లేవు మాకు ఇంట్లో లేవు మాకు బాయికాడ దూళ్ళకి లేవు మరి ఎట్లా బతుకుతున్నారమ్మా ఇట్లా మీరైతే మళ్ళీ తీసేస్తాం వేరే దేశంలో ఎక్కడో పాకిస్తాన్ ఏమో లేరు తెలంగాణలో ఉన్నారు కదా కానొస్తలే మా సార్ మేము ఏడున్నాం మాకు కానొస్తలేదా నిన్న సార్ మాకు ఎంత పరిస్థితి నిన్న పొద్దున్న కాడనే ఉన్నాం ఇట్లా అంటాగానే అట్లా ఎత్తుకపోయేస్తారు ఇట్లా అనగానే ఇట్లా పిట్టల పట్టుకొని పోయినట్టు పట్టుకుపోయారు మరి ఇట్లా చేసినప్పుడు ఎట్లా బతుకుతాం సార్ మాకే కావాలి మీరు ఇంత ఏడ్చినా కూడా వాళ్ళకి మేము ఎంత కొట్టుకోము మేము మీటింగ్ లో పోయినప్పుడు కూడా ప్రకాష్ గౌడ్ కాలు మొక్కినాము షంటు పోనీయం చెల్లే మీ బుక్కులు మీకు ఇస్తామని చెప్పిండు ఇంటికి పోయి కాలు మొక్కినాం సార్ మేము ఇప్పుడు మీ భూమిలో పోతే పోలీసు వాళ్ళు ఏమన్నా అంటారా భూమిలో కోనిస్తారు ఏముంది ఆధార్ కార్డు చూపించిన కానీ మా రోడ్ పట్టి జాగానే తాటని నిన్న పోనీయలేదు సార్ రాత్రి కూడా మేము పోనీయలేరు పోనీయకపోతే ఎట్లమ్మా మరి మీ పంటలు పంటలే తెంపలేము రాత్రి పువ్వులు పండిస్తారా ఉన్నాయి మా తానం ఉండే పూల తోటలు సార్ మాకు అన్ని ఖరాబు అందరికి ఉన్నాయి మా చిలకలకు అందరికి ఉన్నాయి ఇక్కడ లేవు పొలంలో పనులు చేసుకుంటున్న మమ్మల్ని పోలీసులు బలవంతంగా వాళ్ళ వాహనాల్లో ఎక్కించారు ఇంటి దగ్గర దించుతామని అబద్ధాలు చెప్పి నందిగామ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి జైల్లో వేశారు ఆనాడు సబితా ఇంద్రారెడ్డి భర్త ఇంద్రారెడ్డి ఉన్నప్పుడే ఈ భూములు మా రైతులవే అని చెప్పాడు 5,000 మంది పోలీసులు మా ఊరిని చుట్టుముట్టి మా వాళ్ళని ఇంట్లో నుండి బయటకు రానివ్వలేదు శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులు ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేశారు మేము చేనులోకి పోయి పని చేసుకుంటుంటే వచ్చి తీసుకొని పోయారు వ్యాన్ ఎక్కిచ్చిర్రు మేము రామంటే అదేంటి అనాదానము వ్యాన్లు వేసుకొని పోయారు లేడీస్ కానిస్టేబుల్స్ ఉండే ఎందుకు తీసుకోవద్దురు ఇదేంటి అని మేము అడిగితే అమ్మ మీ ఇంటికాడ దింపుతామని అన్నారు మీ ఇంటికాడ పోయి ఆర్డీ ఆఫీస్ అన్నారు ఆర్డీ ఆఫీస్ పోయింది నందిగామ పోలీస్ స్టేషన్ లో దించారు ఆడ కూర్చున్నాం సాయంత్రం 6-7 అయింది మాకు భూములు కావాలి మాకు పట్టా పాస్బుక్లు కావాలన్నా మేము కొట్లాడేది అంతే మాకు పట్టా మేము ఒక్క తరం 4 తరాలు మా 4 తరాలు మా తాత మా మామ మా ఆయన నా కొడుకు ఇప్పటికీ ఇంకా 4 తరాల నుంచి మేము ఎట్లా కబ్జా చేస్తాం ఇప్పుడు సరే నేనంటూ ఉట్టి ఉంటుండొచ్చు నేనంటూ ఉట్టి మాటలు అబద్ధం చెప్తుండొచ్చు సబితమ్మ పాలన ఆనాడు ఇంద్రన్నని చెప్పిండు మరి అన్న చెప్పినప్పుడు వినలేదా ఈ లోకము అంటే గవర్నమెంట్ ఏమంటుందంటే మిమ్మల్ని వేరే వాళ్ళు రెచ్చగొడుతున్నారు తప్ప ఏం లేదన్నా ఎవ్వరు రెచ్చగొట్టారు మా పాస్ బుక్లు మాకు కావాలి ఏం లేదన్నా మేమే ధర్నా చేస్తున్నాము ఇవాళ ఆ రోజు కేసీఆర్ ఎమ్మెల్యే ఉన్నదే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా ఊర్లోకేని పెద్ద మనుషులు పోయి మాట్లాడారు అప్పటి నుంచి పాస్బుక్లు ఇస్తామని ప్రకాష్ గౌడ్ 4 ఏళ్ల నుంచి మాకు ఇస్తామని ఇంకా మాకేది ఏ దారి చూపలేదు అసలు ఎటువంటి న్యాయం జరగలేదన్నా రైతులు చాలా నష్టపోయారు ఇప్పుడు వస్తుందా ప్రకాష్ గౌడ్ లేదు ధర్నా అవుతుంటేనే ఎట్లా ఉండనమ్మా నిన్న మీ ఊరు పరిస్థితి ఎట్లా ఉండే మీ పరిస్థితి అసలు చూసి బోసన్న ఒక 5,000 మంది పోలీసులు వాళ్ళదేంటి ఇంటింటికి పోలీసులు ఇంతకైనా అడవిలో వెళ్ళనియలే అదేంది వ్యాన్ అదేంది ఒక్కొక్క ఇట్లా చివరాసు ఉంటది కదా
ఆ చౌరస్తా దగ్గర ఒక మంది 300-400 మంది పోలీసులు చుట్టుముట్టిరు. ఏం చేశారన్న 500 గజాలు ఇస్తారట మీకు? మాకొద్దు పట్టా పాస్బుక్లే కావాలి. మేము ఇంకేనా నుంచి కబ్జా మీద ఉన్నాం. ఏదైనా సరే అన్న, ఏదైనా సరే మా పట్టా పాస్బుక్లు రావాలి అంతే. మేము పంటలు వేస్తే పోలీసులు మమ్మల్ని ఆ పంటల నుంచి గుంజుకుపోయిండ్రు. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్న రేవంత్ రెడ్డికి, ప్రకాష్ గౌడ్కి మా గోస తగులుతుంది. మా భూమి గుంజుకుంటే మేము అడుక్కు తినే పరిస్థితి వస్తది. శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన్మరాళ్ళు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాలి వాళ్ళవి. గది చూసుకొని మేము ఆధారపడి ఉన్నాము. మరి అది గుంజుకున్నాక మేము ఏం పెట్టి చేయాలి? ఆ పిల్లల పరిస్థితి ఏం కావాలి సార్? చెప్పు సార్. ఏం లేదు మాకు. ఒక కొడుకు యాక్సిడెంట్ అయి చచ్చిపోయిండు. ఆ కొడుకు 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకున్నాడు, ఆ కొడుకు 3-4 పిల్లలు ఉన్నారు. అలా పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి సార్? నా చిన్న కొడలు సార్, 2 పిల్లల తల్లి. ఇప్పుడు ఆ భూమి మొత్తం మీకు ఏం లేదు? ఏం లేదు సార్, ఏం లేదు. మాకు ఏ బతుకుదేరు లేదు సార్. చదువుకున్న పిల్లలు లేరు, కొలువులు చేసేటోళ్ళు లేరు. మాకు అదే ఆధారం ఉన్నది. ఇంతేదో వేసుకొని తొలిసేని వేసుకొని ఎట్లా పంటలు ఏమైనా అక్కడ ఉన్న పశువులు ఎట్లా అట్లనే ఉన్నాయి. నాత్ర మొత్తం తుకం పోసిన తుకాంలోకి వెళ్ళే నుక్కపోయిండ్రు. గులాబ్ చెట్లన్నీ నుక్కపోయిండ్రు. వర్షానంతా నుక్కపోయిండ్రు. ఏం లేదు, ఏం లేదు. ఎట్లా మళ్ళీ మాది గవర్నమెంట్ భూమి అది అని మాట్లాడుతున్నారు. ఏం లేదు సార్. ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు ముఖ్యమంత్రికి? ఏం చెప్తారు? మా గోస ముడుతుంది. మా పాస్బుక్లు మాకు ఇప్పియాలి సారు. పాస్బుక్లు ఇప్పిస్తే మీకు మీ కాలు మొక్కుతాం సారు. మీ కాలు మొక్కుతాం. మాకు పిల్లలు ఉన్నారు సారు, పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల పరిస్థితి ఏంది? మాది అంటే అయిపోయింది. ఎన్నో గుంతలు వేస్తారు మమ్మల్ని. మరి మా పిల్లల పరిస్థితి ఏంది? ఆ పిల్లల పరిస్థితి ఏంది సారు? చదువుపియనికే సరిపోము. ఇప్పుడు ఆ బట్టలు దేనికే సరిపోతలేము, బుక్కులు దేనికే సరిపోతలేము. ఏంది సారు మా బతుకులు? ఇప్పుడు ఆ భూమి పోతే రోడ్డు మీద పడాల్సిందే. ఇంకెక్కడన్నా భూమి ఉందా? లేదు సార్, లేదు. అదే దిక్కు. అదే దిక్కు మాకు. ఇట్లా మీ పేదోళ్ళు ఎమ్మడి పడితే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుందే? మా ఉసురు పుడుతుంది సారు. మా ఉసురు పుడుతుంది. మమ్మల్ని మోసం చేసినాడు ప్రకాష్ గౌడ్. మోసం చేసిండు, మమ్మల్ని దెబ్బ కొట్టి. ఆయన మీద మేము ఆయన మీద ఆధారపడ్డాం. ఆయన మీద ఆధారపడి 2 మొలకలు గెలిపించడం ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏమన్నా వచ్చానా మీ జోలికి, మీ భూముల జోలికి? ఏం రాదు సార్, ఏం రాదు. ఈయన వచ్చినాకనే రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వచ్చిన మరి ఇంత ఇబ్బంది పెడితే ఎట్లా అమ్మా? ఎట్లా చేస్తుంది సార్? మరి బతకజాలని వాళ్ళము. మేము భూమి దున్నుకొని బతికెళ్ళము. మన్ను తిని మన్నుగా కట్టోళ్ళము. పెళ్లి చేసిన నాకు పెళ్లి అయిందంటే మా అత్తమామ వంచి నా కోనర భూమిలో బతుకుతున్నాం సారు. మీ అత్తమామ వంచిచ్చిరు? మా అత్తమామ వంచిచ్చిండు. వాళ్ళకు మా అత్తకు వాళ్ళ అత్తమామ వంచిస్తే నాకు నా అత్తమామ వంచిచ్చింది. అంటే తాతల నుంచి వస్తుంది. మళ్ళీ ఇప్పుడు నా కోడళ్ళకు నా కొడుకులకు నేను మంచి ఇచ్చిన. మరి ఎట్లా ఇడిచిపెట్టాలి సారు? చెప్పు, నువ్వే చెప్పు. ఎట్లా ఇడిచిపెట్టాలి? మేము ఎట్లా ఏడవై బతకాలి? మళ్ళీ కాపర్లకు బట్టలు ఉన్నాయి, గౌన్లకు బట్టలు ఉన్నాయి, మాకు బట్టలు లేవు, మా ఆర్జన్స్కి బట్టలు లేవు. హెచ్సియులో విద్యార్థులు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో సిజెసి చేస్తున్న నిరసనకు మద్దతుగా హెచ్సియులో శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు విద్యార్థులు. चलो
దశాబ్ద కాలంగా నివసిస్తున్న నిరుపేదలకు వారి సొంతింటి కలను నెరవేర్చాలని, వారు నివసించే ప్రాంతంలోనే వారికి సొంతిల్లు కట్టించి ఇవ్వాలని ప్రజా ప్రభుత్వం తొలి అడుగు వేసింది. క్యూర్ పరిధిలో 1 లక్ష LIG ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు మొదటగా 16 నియోజకవర్గాల్లో గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు దగ్గరగా నివసించే అర్హులైన వారి నుండి ఈ రోజు నుండి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది. ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే కొన్ని దశాబ్దాలుగా ఈ క్యూర్ ప్రాంతంలో నివసిస్తున్నారో వారికి కూడా ఒక మార్గం చూపించాలని, వారి ఆశలను కూడా నెరవేర్చాలని, ఆ పేదవాడి కల, ఆ పేదవాడి ఆశ తను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే తనకి ఒక గూడు ఏర్పాటు చేయాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏ రకమైన స్వార్థం లేకుండా ఆ పేదవాడు నివసించే ప్రాంతంలోనే ఆ గడ్డ మీదనే ఇల్లు ఇవ్వాలని నిర్ణయించి దాంట్లో భాగంగా క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్లిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈ రోజు ఈ 1 లక్ష ఇళ్లకాయ లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు జగదీష్ రెడ్డి. గత 10-12 ఏళ్లలో అధికారుల సమీక్షల్లో తాను ఎప్పుడు రాజకీయం మాట్లాడలేదని, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చర్చించే ధైర్యం ఉంటే ఎక్కడైనా సిద్ధమని, హుజూర్ నగర్, సూర్యాపేట, హైదరాబాద్ లేదా కన్నేపల్లి పంప్ హౌస్ ఎక్కడికి రమ్మన్నా వస్తా అని ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారంతోనే కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని, నీళ్లు ఎలా ఇవ్వచ్చో నిరూపిస్తా అని, మీ వద్ద నిజాయితీ ఉంటే చర్చకు రావాలి. నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లోనైనా విలేకరుల సమక్షంలోనైనా చర్చకు సిద్ధమని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సవాల్ విసిరారు. వాస్తవానికి అది అధికారుల మీటింగ్, అధికారులతో పెట్టిన సమావేశం. నేను ఎప్పుడు కూడా మీకు తెలుసు, గత 15-12 సంవత్సరాల కాలంలో అధికారుల మీటింగ్లలో నేను రాజకీయాలు మాట్లాడలేదు. 10 ఏళ్లలో నల్గొండలో కనీసం ఒక 200 పైన సమావేశాలు పెట్టుంటాను. రివ్యూ మీటింగులు, అన్ని రకాల మీటింగులు. ఏ ఒక్కరోజు కూడా నేను రాజకీయాలు మాట్లాడలేదు. అధికారిక వేదికల్ని ఎప్పుడు కూడా నేను దుర్వినియోగం చేయలేదు. నిజమే, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాతోనే మాట్లాడాలంత కోరుకుంటే మరి నేను వస్తున్నప్పుడు అనాల్సి ఉండే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినా నేను మాట్లాడితే నీకు కూడా అవకాశం ఇస్తే ఉండు అంటే ఉంటుంటే. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా కదా, నేను నువ్వు రమ్మంటే రేపు హుజూర్నగర్లో ఇస్తానన్నా వస్తా, సూర్యాపేట కలెక్టరేట్లో పెట్టి ఇస్తానన్నా వస్తా, నువ్వు హైదరాబాద్లో పెడదామన్నా వస్తా, కన్నేపల్లి పంప్ హౌస్ పోదామన్నా వస్తా. ఒకటే నీకు కావాల్సిన, నీ దగ్గర ఉండాల్సిన నిజాయితీ. నువ్వు ఏ సిస్టమ్ అయితే వాడి నువ్వు చెప్తావో అదే సిస్టమ్ నాకు. నేను ఇంకోటి తీసుకొచ్చి తయారు చేస్తాను కూడా అనడం లే. దాంతోనే చెప్తా కాళేశ్వరం గొప్పతనం ఏందో, కేసీఆర్ సృష్టించిన అద్భుతం ఏందో దాంతోనే చెప్తా. నేను వేరే ఏం తయారు చేయను. నేను నువ్వు చేసుకొచ్చిందే ఎట్లా నీళ్ళు ఇవ్వచ్చో తెలంగాణ ప్రజలకు ఇంచుమించు అర్థమయ్యేటట్టు చెప్తా. సిద్ధంగా ఉంటే ఉత్తమ్ కుమార్ పిలువు. నల్గొండ రిపోర్టర్లుగా సాక్షిగా మాట్లాడదామంటే ఇక్కడైనా రెడీ, క్లాక్ టవర్ సెంటర్లో అయినా రెడీ. నాకేం అభ్యంతరం లేదు, ఎక్కడైనా సరే. తెలంగాణలో కరువు పరిస్థితులను తట్టుకోవడానికి కేసీఆర్ కాళేశ్వరం, కన్నేపల్లి, సుందిళ్ల వంటి ప్రాజెక్టులను నిర్మించారు. కేవలం 1000 కోట్లు పవర్ బిల్లులు అవుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం నీటిని ఎత్తిపోయకుండా రైతాంగాన్ని వంచిస్తోంది. మొదటి రోజు నుంచే కన్నేపల్లి దగ్గర నీళ్లు ఎత్తిపోసి ఉంటే బసవాపూర్, గంధమల్ల, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణతో పాటు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి ఊరి చెరువు నిండేది. 150 TMCల నీరు వృధాగా సముద్రం పాలవ్వడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, రైతులకు నీళ్లిచ్చే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. సాధ్యమైతుంది, కానీ ప్రభుత్వం తప్పించుకుంటుంది. కేవలం 1000 కోట్ల రూపాయలు పవర్ బిల్ అవుతుంది అని చెప్పి పవర్ బిల్ కట్టడం ఇష్టం లేకనే మోసం చేస్తుంది ప్రభుత్వం. వాస్తవానికి కేసీఆర్ గారు దాన్ని కట్టిందే ఇటువంటి కరువు కాలం కొరకు. ప్రత్యేకించి కన్నెపల్లి కావచ్చు, సుందిల్ల అన్నారం కావచ్చు, వాటిని నిర్మాణం చేసిందే పైనుంచి గోదావరి రానప్పుడు, SRSP పైనుంచి వెళ్ళి వరద రానప్పుడు ఈ ఉపయోగపడుతుంది ఇది ఆపత్కాలంలో అని చెప్పి ప్రాణహిత మీద తీసుకొచ్చి కట్టిందే ఈ కాలం కొరకు. ఇప్పటికే 150 TMCల నీళ్ళను మీరు పోగొట్టినరు. వాస్తవానికి మేము చెప్పిన మొదటి రోజు నుంచే గనక కన్నెపల్లి దగ్గర నీళ్ళు ఎత్తడం మీరు ప్రారంభిస్తే
ఈ పాటికి ఆ 7 జిల్లాలలో ప్రతి చెరువు నిండా నీళ్లుండేది, ప్రతి చెరువు మత్తడి దునికేది. 150 టీఎంసీల నీళ్ళంటే ఇప్పుడు దాని కింద మనం కట్టుకున్న మొత్తం కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, బస్వాపూరు, గాంధమ్మల్ల, కొండపోచమ్మ, మల్లన సాగర్, రంగనాయక్ సాగర్, అన్నపూర్ణ సాగర్, లోయర్ మానేరు డామ్, అప్పర్ మానేరు డామ్, దాంతోపాటు మొత్తం వరంగల్ జిల్లాలో ఉన్న మైలవరం, బయ్యన్నవాగు ప్రాజెక్టులతో పాటు ఎల్లంపల్లితో సహా మొత్తం చిన్న ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, చెరువులు, ప్రతి ఊరు చెరువు, మా రావి చెరువుతో సహా ప్రతిది కూడా ఇవాళ అలుగులు పోస్తుండే. అన్ని నీళ్లు పోయినాయి గోదావరిలో, అన్ని నీళ్లు పోయినాయి. ఇంకా అవసరం అనుకుంటే ఎన్నో కొన్ని ఇవ్వాలి. ఆపత్కాలంలో వాళ్ళు రక్షించాలనుకుంటే నిజాం సాగర్, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులకు కూడా అక్కడి కూడా 5-10 టీఎంసీలు నీళ్లు నింపుకునే అవకాశం ఉండే ఇప్పటి. సరే రేపు కాలమై పైనుంచి వస్తాయేమో, వేస్ట్ అవుతాయి అనుకుంటే మినిమం నీళ్ళన్న ఇక్కడ ఒక 5 టీఎంసీలు, అక్కడ 5 టీఎంసీలన్న పోసుకొని నింపుకునే అవకాశం ఉండే. 150 టీఎంసీలు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఆ మొత్తం ఆ 7 జిల్లాలలో ఉన్న ప్రతి ప్రాజెక్టు, ప్రతి చెరువు నిండి మత్తడి దునికి అన్ని నీళ్లు. తెలంగాణ రైతాంగం అందరూ కూడా ఆలోచించాలి. అది సూర్యాపేట, అది తుంగతుర్త, అది వరంగల్ జిల్లానా, కరీంనగర్ జిల్లానా, మెదక్ జిల్లానా, నిజామాబాద్, ఎక్కడైనా సరే ఒక్క చెరువు కూడా ఇవాళ అట్లా ఎండిపోయి కనపడకపోతుండే. దాన్ని నీళ్లు పోయినాయి. ఇవాళ అన్ని వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి లేనిది ప్రభుత్వంలో చిత్తశుద్ధి. తెలంగాణ రైతాంగం పట్ల ప్రేమ లేదు ఈ ప్రభుత్వానికి, సోయి లేదు ఈ ప్రభుత్వానికి. కేవలం ఒక కరెంటు బిల్లుకు భయపడి నీళ్ళు ఇస్తలేదు. ఇది వాస్తవం. హైదరాబాద్ ప్రాంతంలోని క్యూర్ పరిధిలో పేద ప్రజల సొంతింటికలు నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది లబ్ధిదారులు ఈ కొత్త ఇళ్ల నుంచే బోనాలు ఎత్తేలా పనులను శరవేగంగా పూర్తి చేస్తామని రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. సచివాలయంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్లతో కలిసి ఆయన ఈ పథకం బ్రోచర్ను ఆవిష్కరించారు.